బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇంకా వీడియోలోకి వెళ్తే మేము మార్నింగ్ ఒక 10:30కి అట్లా స్టార్ట్ అయ్యి ఉంటాం. స్టార్ట్ అయ్యేసరికి సిటీలోకి వచ్చేసరికి 11:30 అయిపోయింది. బాగా ఆకలేస్తుంటే అక్కడ ఒక హోటల్ కనిపిస్తే ఇంకా ఆగినామనమాట తిందామని చెప్పి. బట్ అక్కడ ఫుడ్ ఏమంత నచ్చలేదు మాకి. మీకు ఈ ప్లేస్ తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ఫుడ్ ఏమంత బాగాలేదు కాబట్టి ఇంకా సారీలే అని అడ్జస్ట్ అయిపోయాం. తప్పదు కదా ట్రిప్స్లలో ఇలా. ఇంకా మేము బయలుదేరిపోయాం అనమాట యాదగిరిగుట్టకి. బైక్స్ లో కదా వెళ్ళేది, అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్ గానే వెళ్ళిపోయాంలేండి, స్పీడ్ గానే. లో వెళ్ళేటప్పుడు బాగా అనిపించింది. లైక్ గ్రీనరీ కానీ, ఆ డెవలప్మెంట్ కానీ బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్ గా మేము యాదగిరిగుట్టకి రీచ్ అయిపోయాం అనమాట. బట్ వచ్చే దారిలో మాత్రం ఆ శారీస్, ఆ గాలి వల్ల ఎలా అయిపోయామంటే పిచ్చోళ్ళ కన్నా హీనంగా తయారైపోయాం అనమాట. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా, బైక్స్ లో వెళ్తే అలాగే ఉంటది. సో బెటర్ టు గో ఇన్ కార్ అన్నమాట. ఇంకా ఎవరైనా యాదగిరిగుట్టని విజిట్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చెప్పేస్తున్నా, విజిట్ చేయండి. బికాస్ ఆ ప్లేస్ మాత్రం చాలా బాగుందండి. చాలా అంటే ఇంకా చాలా బాగుంది. దట్టు ఇంకా అంటే నేను ప్రీవియస్ చూసిన గుడి అండ్ ఇప్పుడు చూసిన గుడి, అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అంతా జరుగుతా ఉన్నిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ముందరికెళ్తే అక్కడ మెటుకుల ద్వారా వెళ్దామంటే ఎండ 12:30 ఆ టైంలో ఎడబోతాంలే అని చెప్పి రోడ్ నుంచి వెళ్దామని ఇటొచ్చాము. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఓన్లీ కార్స్ కి మాత్రమే అలౌడ్ అంట. దట్టు ఆ కార్స్ కి కూడా పర్ కార్ కి 500 పే చేయాలంట. నాకైతే వర్త్ కాదనిపించింది అది 500 అలా పే చేయడం. మేము ఇంకా అక్కడ బైక్స్ పార్క్ చేసి బసెస్ వస్తాయి. ఒక 10-15 బసెస్ ఉంటాయంట. బట్ ఆ బసెస్ అయితే ఫుల్ ఉంటాయి, అస్సలు ఆపరు. నాకైతే చిరాకొచ్చింది. బికాజ్ ఎండలో ఉన్నాము. ఎండకి అంటే డీహైడ్రేట్ అయిపోతున్నాము. కానీ ఏం చేస్తాం, తప్పలేదన్నమాట. ఫైనల్లీ ఒక బస్ వస్తే అది ఆపింది. ఇంకా ఎక్కి కొండపైకి వెళ్దాం అనుకున్నా. బట్ ఎక్కేటప్పుడు బాగా అనిపించింది నాకి. అంటే తిరుపతి ఫీల్ వచ్చిందనమాట. తిరుపతి ఘాట్ రోడ్ లో కూడా అంతే కదా, అట్లా ఇట్లా అట్లా ఇట్లా కర్వ్స్ వస్తాయన్నమాట. ఇంకా ఫైనల్ గా గుడికైతే రీచ్ అయిపోయాం. ఇంకా స్టార్టింగ్ అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా దర్శనానికి వెళ్ళాలి కాబట్టి కొబ్బరికాయ తీసుకున్నాం. ఇంకా రీచ్ అయిపోయాం మేము గుడి దగ్గరికి అయితే. ఇంకా మొత్తం చూసేసేయండి, మీరు కూడా ఒక రౌండ్ వేసేయండి గుడిని. నార్మల్గా యూట్యూబ్ ఆర్ ఇన్స్టాలో చూసిన దాని ప్రకారం అయితే నైట్ విజిట్ చేస్తే చాలా బాగుంటది గుడి అని చూసాను, విన్నాను. లిటరలీ నైట్ వ్యూ మాత్రం చాలా అదిరిపోయింది అనమాట. ఆ క్లిప్ కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది డే వ్యూ అనమాట. ఇదైతే చూసేయండి. యాక్చువల్లీ నాకు తిరుపతి ఫీల్ వచ్చిందనమాట యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు. లైక్ చెక్కిన రాతి స్తంభాలు కానీ, కట్టిన గుడి విధానం కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. అక్కడ జనాలు మాత్రం చాలా ఫుల్గా వచ్చారు. దట్టు ఆ రోజు సాటర్డే కదా, సో ఆబ్వియస్లీ సాటర్డే అంటే ఉంటారు కదా తిరుపతి, ఐ మీన్ వెంకటేశ్వర స్వామి దగ్గర, నరసింహస్వామి దగ్గర అండ్ ఆంజనేయ స్వామి దగ్గర. అలాగే ఇక్కడ కూడా చాలా ఫుల్ జనాలు వచ్చారు. అందులో వీకెండ్ కాబట్టి ఇంకా ఐటీ ఎంప్లాయీస్, ఇలా ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది వస్తారు. ఇంకా అమ్మాయిలు అయితే చాలా బాగా రెడీ వచ్చారండి. ఈ మధ్య అమ్మాయిలకి లైక్ అంటే డివోషన్ అనేది ఎక్కువైపోయింది. చాలా లైక్ చిన్న చిన్న పిల్లలు కానివ్వండి, యంగ్స్టర్స్ కానీ చాలా బాగా లైక్ శారీస్, హాఫ్ శారీస్ కట్టుకొని రావడం అది బాగా అనిపించింది నాకు. నాకైతే చాలా ఇష్టం అట్లా శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ వేర్ చేయడం. బికాస్ బాగుంటుంది. లైక్ వేర్ శారీస్ అండ్ హాఫ్ శారీస్లో ఇచ్చినంత బ్యూటీ ఇంకే వాటిల్లోనే ఇవ్వదన్నమాట. అది మన ఇండియన్ ట్రెడిషన్ అలాంటిది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. కాసేపు ఇంకా అక్కడే ఉండి అంటే ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసాంలేండి. అక్కడే చాలా బాగా అనిపించింది. అక్కడే ఉన్నాం. ఇంకా కాసేపు ఆగినాక వాళ్ళు ప్రసాదం పెట్టారు. అది ఓన్లీ బ్రేక్ దర్శనం వరకు అంట. అవి కూడా చూసుకొని వెళ్ళండి, టైమింగ్స్ ఏంటి అనేది. మాకు తెలియదు బ్రేక్ దర్శనం ఏంటి అని. మేము నార్మల్గానే వెళ్ళామన్నమాట. ఇంకా ప్రసాదం పెడితే వెళ్ళి తీసుకున్నాం. ఇంకా ఒక ప్రసాదం తెచ్చేపాటికి కోతి వచ్చింది. అది మమ్మల్ని ఏమంటది అని చెప్పి మేము ఇంకొకటి అక్కడే పక్కన పెట్టేసాం. అది తినేసి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. మేము కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళిన ఫొటోస్ అండ్ వీడియోస్ కామన్ కదా,
అలాగే మేము కూడా తీసుకున్నాం అనమాట. పైనుంచి కిందికి చూసిన వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి అసల. నిజం చెప్పాలంటే నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అంత బాగా నచ్చింది నాకు గుడి అయితే మాత్రం. ఇంకా అక్కడే తేరు కూడా ఉన్నింది కానీ అది రథం అయితే చూపించలేదు వాళ్ళు. లోపల లాకేసింది అనుకుంటా. ఇంకా దర్శనం అంతా అయిపోయి ఫొటోస్ అన్ని తీసుకొని ప్రసాదానికి వెళ్ళాం. ప్రసాదం ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి కదా! ఇంకా టేస్ట్ చేసాం. అనిపించింది. పులిహోర బాగుంది. లడ్డు కూడా బాగుంది. బట్ లడ్డు కన్నా పులిహోర బాగా నచ్చింది మాకు. ఫైనల్ గా ఇంకా లడ్డూస్ పులిహోర తీసుకునేసి బయటకు వచ్చాం. ఇంకా మా వాళ్ళు ఏవో దిష్టి దారాలు కావాలి అంటే అక్కడ ఒక్కొక్కటి ఆమె 50 రూపీస్ 10 రూపీస్ చెప్పింది. అంత ఐడియా లేదు, గుర్తులేదు నాకు. ఇంకా చెప్తే సరేలే అని వాళ్ళు తీసుకున్నారు. ఎప్పుడైనా దిష్టి దారం తీసుకుంటే సాటర్డే కట్టుకోవాలంట. అందుకని చెప్పి వాళ్ళు ఇంకా తీసుకొని ఇంకా అక్కడే కట్టుకున్నారు. దిష్టి దారం ఎందుకు అనేది తెలిసే ఉంటది కదా మీకు ఆల్రెడీ. ఏ చెడు దృష్టి మన పైన పడకుండా ఉండడానికి అలా కట్టుకుంటారు. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే మెహందీ కనిపించింది. పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఏమో పెట్టుకోబుద్ధి కాలేదు నాకి. ఇంకా ఇవన్నీ చూస్తే నాకు తిరునాళ్ళే గుర్తుకొస్తాయన్నమాట. చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో జరిగే తిరునాళ్ళ అండ్ మా ఊర్లో ఇంకా ఈ 30th మార్చ్ 30th తేరుంది. అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటదన్నమాట. లో కూడా నరసింహస్వామి, కదిరి నరసింహస్వామి అంటే తెలియని వాళ్ళు ఉండరు. బికాజ్ అంత ఫేమస్ అన్నమాట మా కదిరి తేరు. ఈ మార్చ్ 30th జరుగుతుంది కదా! మీరు కూడా వెళ్ళండి, విజిట్ చేయండి టెంపుల్ ని. మా కదిరిలో కూడా టెంపుల్ అనేది చాలా బాగుంటది. 30th తేరు అని చెప్పాను కదా! సో విజిట్ చేయండి. మీకు కూడా చాలా వెళ్ళినందుకు సాటిస్ఫై అవుతారు. బట్ జనాలు మాత్రం చాలా ఫుల్ గా ఉంటారు, చూసుకోండి. అయితే మాత్రం కదిరి తేరుకి దవనం మిరియాలు కన్ఫర్మ్ గా వేస్తారు. తేరు పైన వేసే వాళ్ళు ఉంటే వేయొచ్చు. బికాజ్ అదొక నమ్మకం అనమాట. దవనం ఏదైనా కోరిక కోరుకొని దవనం మిరియాలు దేవుడి పైన పడితే ఆ కోరిక తీరుతుంది అనే నమ్మకం ఒకటి ఉంది. అది నేను కూడా నమ్ముతాను. నాట్ ఓన్లీ నేను, చాలా మంది నమ్ముతారు. మా కదిరిలో అనే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా. ముఖ్యంగా కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారనమాట మా కదిరి తేరుకి. ఇంకా మేము ఇక్కడ చూసుకొని దర్శనం అయిపోగానే ఇటు ఆంజనేయ స్వామి ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్తుండగా చింటూలు కనిపించాయి. అవి కొట్లాడుకుంటున్నాయా ఆడుకుంటున్నాయా అర్థం కాలేదు మాకి. అందుకే మేము హనుమంతుని దర్శించుకుందామని చెప్పి వెళ్ళిపోయాము. వెళ్తే అక్కడ ఇంకా హనుమంతుని చూసుకొని ప్రదక్షిణలు చేసి వచ్చేసామన్నమాట. మామూలుగా అయితే హనుమంతుని దగ్గర 5 లేదా 11 ఇలా చెయ్యాలంట. మాకు తెలియదు. మేము ప్రజెంట్ అయితే ఒకటే చేసి వచ్చాం ప్రదక్షిణలు అన్నమాట. ఇంకా అయిపోయింది మా దేవుడి దర్శనం. లైక్ నరసింహస్వామిని చూసాం అండ్ ఆంజనేయ స్వామిని చూసాం. బట్ నరసింహస్వామి లోపల మాత్రం అబ్బా ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుందండి. అంత బాగుంది లోపల ప్లేస్ అయితే మాత్రం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకా ఎవరైనా యాదగిరిగుట్ట చూడకుంటే ఇప్పుడే వెళ్ళి విజిట్ చేసేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది మీకు విజిట్ చేసినందుకు మాత్రం. అంత బాగుంటది అక్కడ. ఇంకా మేము దర్శనం అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా అన్ని తీసుకొని మేము ఫొటోస్ తీసుకుందామని వచ్చాము. ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ తీసుకునేటప్పుడు మా అన్నని ఏడిపిస్తున్నాను నేను. అలా చేయడం ఇలా చేయడం, తల దగ్గర 2 కొమ్ములు పెట్టడం అలా. అయిపోయిందా అని అంటుంది ఆ పిల్ల. ఇంకా ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. బికాస్ మేము నైట్ వ్యూ కూడా చూద్దాము, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని నైట్ వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా యాదగిరిగుట్టని విజిట్ చేస్తే ఈవినింగే విజిట్ చేయాలి. లైక్ ఫ్రమ్ 4:30 to 7:30 లో విజిట్ చేస్తే చాలా బాగుంటది. ఆ లైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటది అనమాట. ఇంకా అక్కడే పచ్చగడ్డి ఉంటే మేము కూర్చున్నాం ఇంకా నైట్ వ్యూ కోసం వెయిట్ చేద్దామని చెప్పి. మాకు ఇంకా శారీస్ అవన్నీ బాగా హెవీ అయిపోయాయి అనమాట. ఇంకా ఆల్రెడీ మేము డ్రెస్సెస్ తెచ్చుకున్నాం కాబట్టి మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాం. అక్కడ స్నానాలు కూడా చేయొచ్చంట అండ్ నైట్ కూడా నిద్రించవచ్చంట. మాకు తెలీదు. నైట్ నిద్ర చేసే వాళ్ళు ఉంటే మాత్రం కనుక్కొని వెళ్ళండి. ఇదేనండి నైట్ వ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. కొన్ని హైదరాబాద్ వీడియోస్ వస్తున్నాయి. సో తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.